హిందాపూర్ డైరీ గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ రెండు వాళ్ళు ఏం మాట్లాడతారు, హెరిటేజ్ యూనిట్ అంటున్నారు అనమాట. యాక్చువల్గా ఒకసారి బుర్ర ఉన్నవాడు ఎవరికైనా ఏది పెద్ద కంపెనీ ఏది చిన్న కంపెనీ, పెద్ద కంపెనీకి ఒక యూనిట్ కంపెనీ అవుతుంది చిన్న కంపెనీ, అంతేకాని చిన్న కంపెనీకి యూనిట్ కంపెనీ పెద్ద కంపెనీ అవ్వదు. ఇప్పుడు హెరిటేజ్ ఫర్ ఎగ్జాంపుల్ డైలీ 20 లక్షల లీటర్ల పాలు ప్రొక్యూర్ చేస్తే దానికి డబల్ మిల్క్ ప్రొక్యూర్ చేసేది హిందాపూర్. అంటే 40 లక్షలు డైలీ లీటర్లు ప్రొక్యూర్ చేసేది. అటువంటిప్పుడు హెరిటేజ్ యూనిట్ ఎలా అవుతుంది హిందాపూర్? ఏందమ్మా అనిత గారు, ఏదో కొత్త విషయం అని చెప్పారా మీరు? అంటే ఒకటి హెరిటేజ్ కంపెనీ హిందపూర్ కంటే చిన్నది అని చెప్తా ఉంటారు. ఆ హెరిటేజ్ కంపెనీ హిందపూర్ కంటే చిన్నది కాబట్టి హిందపూర్ అనే కంపెనీ హెరిటేజ్ కి యూనిట్ కంపెనీ కాకూడదు అని అంటున్నారు. అంటే హెరిటేజ్ కంపెనీ కనుక హిందపూర్ కంటే పెద్ద కంపెనీ అయితే యూనిట్ కంపెనీ అవ్వచ్చునే కదా మీరు చెప్పేది. సరే, ఆ విషయం మాట్లాడదాం. అసలు ముందు మీరు హెరిటేజ్ కంపెనీకి హోమ్ మినిస్టరా లేకపోతే ఈ రాష్ట్రానికి హోమ్ మినిస్టరా? అంటే హెరిటేజ్ కంపెనీకి ఇబ్బంది అయితే దాంట్లో సిఎఫ్ఓలు, సిఓలు, సిఇఓలు, మేనేజింగ్ డైరెక్టర్లు, దానికి సంబంధించిన ఎంప్లాయీస్ ఉండారు కదా. సరే, ఈ డేటా ఒకసారి చూడండి. అంటే మీరు హెరిటేజ్ కంపెనీ పెద్దదంటారో హిందపూర్ డైరీ పెద్దదంటారో మీరే చెప్పండి. ఇది చూడండి, హెరిటేజ్ వెబ్సైట్ ఒఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం హెరిటేజ్లో ఉన్న నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ పనిచేసే వాళ్ళు 3225 మంది. హిందపూర్ అంటే ఇప్పుడు సోనాయి డైరీ అని దాని బ్రాండు, దాంట్లో అక్టోబర్ 2025 ప్రకారం దాంట్లో ఉన్న ఎంప్లాయీస్ 301. మరి ఎవరు పెద్ద కంపెనీ? హెరిటేజ్ పెద్దదా హిందపూర్ పెద్దదా? సరే, హెరిటేజ్లో ఉన్న నెట్వర్క్ అంటే పాలు సేకరించడం కాడి నుంచి అనేక మంది కన్జ్యూమర్స్, వీళ్ళంతా నెట్వర్క్ ఎకో సిస్టమ్ అంతా చూస్తే దానికి ఉన్న నెట్వర్క్ 15 లక్షల మంది ఫార్మర్స్. మరి అట్లానే సోనాయి డైరీకి హిందపూర్కి ఉన్న ఫార్మర్స్ నెట్వర్క్ 5 లక్షలు. ఎవరు పెద్ద కంపెనీ? సరే, హెరిటేజ్లో ఉన్న చిల్లింగ్ సెంటర్స్ అంటే పాలు సేకరించిన తర్వాత ఆ పాలని స్టోరేజ్ చేయడానికి ఫ్రిడ్జ్లు కావాలి కదా, చిల్లింగ్ సెంటర్స్. దానికి హెరిటేజ్లో ఉన్న చిల్లింగ్ సెంటర్లో 195, సోనాయిలో 100. ఏది పెద్దది? హెరిటేజ్లో మిల్క్ ప్రొక్యూర్మెంట్ కెపాసిటీ మన మేడం గారు చెప్పినారు, అనిత మేడం గారు. దాని మిల్క్ ప్రొక్యూర్మెంట్ కెపాసిటీ వచ్చేసి 2.83 MLD అంటే 28 లక్షల లీటర్లు దాని కెపాసిటీ. సరే, సోనాయి మిల్క్ యొక్క మిల్క్ ప్రొక్యూర్మెంట్ కెపాసిటీ 5 మిలియన్ అంటే 50 lakhs దాని కెపాసిటీ అయితే, ఇది 2025లో అంటే రీసెంట్గానే దాన్ని ఇంక్రీజ్ చేసినారు. 2024 వరకు దాని కెపాసిటీ 25 లక్షల లీటర్లు. సరేనా? మిల్క్ ప్రొక్యూర్మెంట్లో మటుకు కొంచెం ఈ సంవత్సరం దాన్ని ఇంక్రీజ్ చేసినారు. సరే, హెరిటేజ్ కంపెనీ అనేది ముందు అసలు లిస్టెడ్ కంపెనీ, హిందపూర్ కంపెనీ అన్లిస్టెడ్. సరే, రెవెన్యూ చూద్దాం. ఇదే కదా మెయిన్. నువ్వు ఎన్ని మిల్క్ ప్రొక్యూర్మెంట్ చేసినా కానీ డబ్బుల సంపాదన కోసం కదా, దాని రెవెన్యూ చూడాలి కదా. సరే, 2024-25 సంవత్సరంలో సోనాయి డైరీకి ఉన్న వచ్చిన రెవెన్యూ 820 కోట్లు మొత్తం సంవత్సరానికి. సరే, హెరిటేజ్కి లాస్ట్ క్వార్టర్ అంటే మన అక్టోబరు, నవంబరు, డిసెంబర్ 2025లో దాని రెవెన్యూ చూస్తే 1011 కోట్లు. అంటే ఒక్క క్వార్టర్లోనే 1011 కోట్లు వచ్చినాయి హెరిటేజ్కి. దీనికేమో సంవత్సరం మొత్తం మీద 820 కోట్లు రెవెన్యూ. ఏది పెద్దది? ఇంకొకటి, యాక్చువల్గా హిందాపూర్ అన్నది ఈ కన్స్యూమర్ మార్కెటింగ్ చేయదు, సాధారణంగా బల్క్ మార్కెటింగ్ చేస్తుంది. ఎవరు చెప్పారు మీకు చేయదని? మీరు హిందపూర్ వాళ్ళ వెబ్సైట్ అంటే సోనాయి డైరీ వాళ్ళ వెబ్సైట్ చూసారా? దాంట్లో ఉన్న ప్రొడక్ట్ లిస్ట్ చూసారా? వాళ్ళకున్న అన్ని కన్స్యూమర్ మార్కెటే. చూడండి ఒకసారి. గీ దగ్గర నుంచి మిల్క్ దగ్గర నుంచి రకరకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి కన్స్యూమర్ మార్కెట్లో. లేదని ఎలా చెప్తారు? హెరిటేజ్ అన్న కంపెనీ ఇప్పటి వరకు ఏ కంపెనీకి కూడా గీ సప్లై చేయలే. హెరిటేజ్కి ఓన్ గీ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. హెరిటేజ్ కంపెనీ గీ కూడా ఎప్పుడూ బల్క్గా ట్యాంకర్స్తో ఎక్కడికి పంపించలే. అది ఓన్లీ కన్స్యూమర్కి మాత్రమే అది సప్లై చేసే పరిస్థితి. కన్స్యూమర్ మార్కెటింగ్ మాత్రమే చేస్తారు. ఈ విషయం చిన్న పిల్లోడిని అడిగినా చెప్తాడు. దానికి ఈరోజు హిందాపూర్ కంపెనీకి హెరిటేజ్ నుంచి నెయ్యి వెళ్ళిద్ది, ఆ నెయ్యిని తీసుకొచ్చి హిందాపూర్ తీసుకొచ్చి. అనిత గారు, మీకు విషయం మీద అవగాహన లేకనా లేకపోతే తెలివిగా మీరు ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాలని మాటలు చెప్తా ఉండరా?
విషయం హెరిటేజ్ వాళ్ళు ఇందపూర్కి నెయ్యి ట్యాంకర్లు పంపించారా, లేకపోతే హెరిటేజ్ వాళ్ళు ఇందపూర్ ద్వారా నెయ్యి టీటీడీకి పంపించారా, అది కాదు మ్యాటరు. అంత పిచ్చితనంగా ఓపెన్ గా హెరిటేజ్ వాళ్ళు చేయరని అందరికీ తెలుసు. కానీ ఇందపూర్ కంపెనీ ఎవరు? హెరిటేజ్ వాళ్ళ బిజినెస్ పార్ట్నరు, వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, సరే మీరు అనుకున్నట్టే కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. మరి హెరిటేజ్ కంపెనీ ఎవరిది? చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఎవరు? ఈ రాష్ట్రానికి సీఎం. తిరుమల దేవస్థానం ఎవరి కంట్రోల్లో ఉంది? ఏపీ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంది. ఏపీ గవర్నమెంట్ ఎవరి కంట్రోల్లో ఉంది? చంద్రబాబు నాయుడు గారి కంట్రోల్లోనే కదా. కాబట్టి ఒక సీఎం గారి డైరీకి, అంటే ఆ ఎకో సిస్టంతో సంబంధాలున్న ఇందపూర్ డైరీకి మీరు ఆ టీటీడీ టెండర్లు, అంటే ఆ తిరుమల దేవస్థానం యొక్క టెండర్లు మీరు ఇందపూర్కి ఇస్తే అది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాదా? ఒక చీఫ్ మినిస్టర్ గారి కంపెనీ యొక్క సప్లయర్, లేకపోతే కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనుకుందాం, ఆ కంపెనీకి మీరు టెండర్లు ఇస్తే మిగతా ఆ టెండర్ ప్రాసెస్ లో పాల్గొన్న మిగతా టెండర్లకి న్యాయం ఎట్లా జరిగింది? ఎట్లా సమర్థిస్తారు మీరు? ఇంకో ముఖ్యమైన విషయం, అంటే హెరిటేజ్ వాళ్ళు కేవలం నెయ్యినే తిరుమల తిరుపతికి ఇందపూర్ ద్వారా సప్లై చేయడం అవసరం లేదు. అంటే ఇందపూర్ వాళ్ళు, హెరిటేజ్ వాళ్ళు స్టోరేజ్ కెపాసిటీ, లేకపోతే చిల్లింగ్ సెంటర్లు షేర్ చేసుకున్నారా లేదా, లేకపోతే లాజిస్టిక్ సపోర్ట్, సప్లై చైన్ షేర్ చేసుకున్నారా లేదా, లేకపోతే ఫైనాన్షియల్ ఎకో సిస్టమ్, అంటే ఈ నెయ్యి టెండర్లు ఇవ్వటం ద్వారా వీళ్ళిద్దరికి మధ్య బిజినెస్ పార్ట్నర్షిప్, లేకపోతే ఆ ఫైనాన్షియల్ డీల్స్ అది ఎంత ఇంక్రీజ్ అయింది, లేకపోతే ఎంత ఆ బిజినెస్ పార్ట్నర్షిప్ ఎంత ఇంక్రీజ్ చేసుకున్నారో ఎట్లా తెలిసిద్ది? అందుకని అనిత గారు, మీకు హెరిటేజ్ కంపెనీలో హోమ్ మినిస్టర్ అనే కొత్త పదవి ఏమైనా కావాలంటే దాన్ని ముందు స్టడీ చేయాలి. స్టడీ చేయకుండా ఆ పెద్ద కంపెనీని చిన్న కంపెనీ అన్నారనుకో, వాళ్ళ కోపాలు వస్తాయి. అంటే హెరిటేజ్ కంపెనీలో ఉన్న సిఎఫ్ఓలు, సిఇఓలు, డైరెక్టర్లు వీళ్ళ బాధ కంటే మీ బాధ ఎక్కువైపోయిందే. అంటే రాష్ట్రంలో ఉన్న లా అండ్ ఆర్డర్ గురించి ఇంత పెద్ద ప్రెస్ కాన్ఫరెన్స్ ఎప్పుడు పెట్టినట్టు లేదు మరి.